ప్రపంచంలో ఎంతో మంది గొప్ప మేధావులు పుట్టారు. కానీ ఆచార్య చాణక్యుడు అందరికంటే ప్రత్యేకమైన వారు. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. అవి మనిషి నిజ జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా గెలవాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనే విషయాలను చాలా సూటిగా చెబుతాయి. మనం చిన్నప్పటి నుంచి సిగ్గు, బిడియం, మొహమాటం అనే గుణాలను మంచి అలవాట్లుగా నేర్చుకుంటాం. పెద్దల ముందు తలవంచుకొని ఉండాలని, ఎక్కువగా మాట్లాడకూడదని మనకు నేర్పిస్తారు. ఆడవారికే కాదు, మగవారికి కూడా కొన్ని విషయాల్లో సిగ్గు ఉండటం మంచిదే అని అంటారు. కానీ అతిగా ఉండే సిగ్గు మనిషి పతనానికి కారణం అవుతుందని చాణక్యుడు హెచ్చరించారు. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఒక మనిషి తన జీవితంలో విజయం సాధించాలంటే, సంతోషంగా బ్రతకాలంటే ఖచ్చితంగా 3 సందర్భాల్లో సిగ్గును, మొహమాటాన్ని పూర్తిగా వదిలేయాలి. ఎవరైతే ఈ 3 చోట్ల సిగ్గుపడతారో వారు తమ జీవితంలో ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటారు. వారు అనుకున్నది సాధించలేరు. పైగా ఇతరుల ముందు చులకన అవుతారు. ఆ 3 విషయాలు ఏంటంటే, 1 డబ్బు లావాదేవీలు, 2 చదువు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం, 3 భోజనం చెయ్యడం. ఈ 3 విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా, లోతుగా విశ్లేషించుకుందాం. డబ్బు వ్యవహారాల్లో సిగ్గుపడకూడదు. ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతోంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. డబ్బు లేనిదే ఏ పని జరగదు. కానీ చాలామందికి డబ్బు సంపాదించడం మీద ఉన్న శ్రద్ధ ఆ డబ్బును కాపాడుకోవడం మీద ఉండదు. దానికి ప్రధాన కారణం మొహమాటం. చాణక్యుడు ఏమన్నారంటే, ధన ధాన్య ప్రయోగేషు అని అన్నారు. అంటే డబ్బు ఇచ్చేటప్పుడుగాని, తీసుకునేటప్పుడుగాని, వ్యాపారం చేసేటప్పుడుగాని ఎవరైతే సిగ్గుపడతారో వారు ఖచ్చితంగా నష్టపోతారు. అప్పు ఇచ్చినప్పుడు వచ్చే సమస్యలు. మన స్నేహితుడో, బంధువో లేదా తెలిసినవారో కష్టాల్లో ఉన్నారని వచ్చి డబ్బు అడుగుతారు. మనం కూడా మానవత్వంతో, జాలితో లేదా స్నేహం కోసం మన దగ్గర ఉన్న డబ్బో లేదా వేరే వాళ్ల దగ్గర అప్పు తెచ్చో వారికి ఇస్తాం. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ డబ్బును తిరిగి అడిగే సమయం వచ్చినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. మనం ఇచ్చిన డబ్బును తిరిగి అడగడానికి మనమే సిగ్గుపడతాం. ఇప్పుడు అడిగితే వాళ్లు ఏమనుకుంటారో, మన బంధం చెడిపోతుందేమో, వాళ్లు బాధపడతారేమో అని మనలో మనమే మదనపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనం అప్పు ఇచ్చినప్పుడు మనమే రాజులం. కానీ తిరిగి అడిగేటప్పుడు మాత్రం మనం బిచ్చగాళ్లలా బతిమిలాడాల్సి వస్తోంది. ఇది చాలామంది జీవితాల్లో జరిగే చేదు నిజం. చాణక్యుడు అందుకే చెప్పారు, నీ డబ్బు నువ్వు అడగడానికి సిగ్గుపడకు అని. ఎందుకంటే ఆ డబ్బు నీ కష్టార్జితం, అది నీ హక్కు. మొహమాటపడి అడగకపోతే ఆ డబ్బు తిరిగి రాదు. పైగా అడగలేక మనసులో పెట్టుకోవడం వల్ల ఆ స్నేహం కూడా మెల్లగా దూరమవుతుంది. చివరికి డబ్బు పోతుంది, మనిషి కూడా పోతాడు. అందుకే డబ్బు తిరిగి అడిగే విషయంలో నిర్మొహమాటంగా, స్పష్టంగా ఉండాలి. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని వారు తిప్పుతుంటే గట్టిగా అడగాలి తప్ప సిగ్గుపడి మౌనంగా ఉండకూడదు. వ్యాపారంలో మొహమాటం వద్దు. వ్యాపారం చేసేవారికి మొహమాటం అనేది అతి పెద్ద శత్రువు. మీరు ఒక వస్తువును అమ్ముతున్నప్పుడు దానికి సరైన ధర చెప్పడానికి భయపడకూడదు. ఎక్కువ ధర చెప్పితే కస్టమర్ వెళ్ళిపోతాడేమో అని భయపడి తక్కువ లాభానికి అమ్మేస్తే చివరికి నష్టపోయేది మీరే. మీ శ్రమకు, మీ సరుకుకు తగ్గ విలువను డిమాండ్ చెయ్యడం తప్పు కాదు. అలాగే ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు లాభాల పంపకం విషయంలో మొదటి నుంచే పక్కాగా ఉండాలి. అప్పుడు మొహమాటం అడ్డు వస్తే భవిష్యత్తులో గొడవలు వస్తాయి. లెక్కలు ఎంత స్పష్టంగా ఉంటే బంధాలు అంత గట్టిగా ఉంటాయి. ఉద్యోగంలో జీతం విషయంలో ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులు తమ పనితనం మీద ఉన్న నమ్మకం కంటే యజమాని దగ్గర జీతం పెంచమని అడగడానికి ఎక్కువ భయపడుతున్నారు. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, వాళ్లే గుర్తిస్తారు లే అని అనుకోవడం అమాయకత్వం. ఎవరికి వారు తమ లాభం చూసుకుంటారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, తగిన జీతం రానప్పుడు దాన్ని అడిగి తీసుకోవాలి. జీతం గురించి మాట్లాడటానికి సిగ్గుపడితే మీరు జీవితాంతం తక్కువ జీతంతోనే పని చేయాల్సి వస్తుంది. మీ కుటుంబ అవసరాలు తీరవు. కాబట్టి మీ హక్కుల కోసం మాట్లాడటానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. డబ్బు విషయంలో మొహమాట పడేవాడు చివరికి తన సొంత అవసరాల కోసం వేరొకరి ముందు చెయ్యి చాచాల్సి వస్తుంది. అలాంటి దీనస్థితి రాకూడదంటే డబ్బు విషయాల్లో ఖచ్చితంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. విద్య మరియు జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు.
చాణక్యుడు చెప్పిన రెండవ ముఖ్యమైన విషయం చదువు. విద్యా సంగ్రహణేషు అంటే విద్యను లేదా జ్ఞానాన్ని సంపాదించే విషయంలో సిగ్గుపడేవాడు ఎప్పటికీ ఎదగలేడు. జ్ఞానమనేది అనంతం. అది ఎక్కడుంచైనా దొరుకుతుంది. ఒక చిన్న పిల్లాడి దగ్గర నుంచైనా, ఒక ముసలివాడి దగ్గర నుంచైనా, ఒక పుస్తకం నుంచైనా మనం నేర్చుకోవచ్చు. తరగతి గదిలో విద్యార్థులు పాఠశాలలో లేదా కళాశాలలో గురువుగారు పాఠం చెబుతున్నప్పుడు చాలామంది విద్యార్థులకు సందేహాలు వస్తాయి. కాని తరగతి గదిలో అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు నేను లేచి ప్రశ్న అడిగితే అందరూ నవ్వుతారేమో, లేదా ఆ ప్రశ్న మరీ చిన్నదైతే సార్ ఏమనుకుంటారో, నాకు ఏమీ తెలియదని అనుకుంటారేమో అని భయపడి చాలామంది విద్యార్థులు తమ సందేహాలను బయటకు చెప్పరు, మనసులోనే అణిచివేసుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల ఆ సందేహం అలాగే ముందుకోటుంది. ఆ పాఠం మీద పట్టు దొరకదు. రేపు పరీక్షలో అదే ప్రశ్న వస్తే సమాధానం రాయలేరు. ఇక్కడ చాణక్యుడు చెప్పిన ఒక అద్భుతమైన సూత్రముంది. ఎవరైతే తన సందేహాన్ని అడగడానికి భయపడరో వారు ఆ ఒక్క నిమిషం మాత్రమే తెలియని వారిగా కనిపిస్తారు. కాని ఎవరైతే సిగ్గుపడి అడగరో వారు జీవితాంతం తెలివి తక్కువ వారిగానే మిగిలిపోతారు. ప్రశ్న అడగడమనేది తెలివిగలవాడి లక్షణం. అది తెలియనితనాన్ని ఒప్పుకోవడం కాదు, తెలుసుకోవాలనే తపనను చూపించడం. కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ సిగ్గుపడకూడదు. కొత్త విషయాలు నేర్చుకోవడం కేవలం చదువుకునే పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా వేగంగా మారుతోంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఇలా ఎన్నో కొత్త విషయాలు వచ్చాయి. ఇంట్లో ఉండే పెద్దవారికి లేదా వయసు పైబడిన వారికి వీటిని ఎలా వాడాలో తెలియకపోవచ్చు. అదాంటప్పుడు ఇంట్లో ఉండే చిన్నపిల్లలను లేదా తెలిసిన వారిని అడిగి నేర్చుకోవడానికి కొంతమంది సిగ్గుపడతారు. నాకు ఇంత వయసు వచ్చింది, ఇప్పుడా చిన్నపిల్లాడిని ఎలా అడగాలి, నా గౌరవం ఏమవుతుంది అని ఆలోచిస్తారు. కాని జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. మనకు తెలియని విషయం ఎవరికి తెలిసినా వారి దగ్గర శిష్యుడిగా మారి నేర్చుకోవడంలో తప్పులేదు. అలా నేర్చుకోకపోతే మనం ఈ కాలంతో పాటు పరిగెత్తలేం, వెనుకబడిపోతాం. నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పుడు అక్కడ మొహమాటం అడ్డురాకూడదు. ఏ వయసులో అయినా సరే కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగంలో మెలకువలు. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు అక్కడ పని విధానం మనకు తెలియకపోవచ్చు. అలాంటప్పుడు పక్కన ఉన్న కొలీగ్స్ని లేదా సీనియర్స్ని అడిగి తెలుసుకోవాలి. నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా నటిస్తే ఎప్పుడో ఒకప్పుడు తప్పు జరిగి అసలుకే ఎసరు వస్తుంది. తెలియని పనిని అడిగి తెలుసుకోవడం తెలివైన పని. అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గురువు ముందు, చదువు ముందు తల వంచినవాడు ప్రపంచం ముందు తలెత్తుకుని బ్రతుకుతాడు. ఆహారం విషయంలో సిగ్గుపడకూడదు. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కాని మన ఆరోగ్యం, మన ప్రాణం దీనిమీద ఆధారపడి ఉంటాయి. చాణక్యుడు ఆహారే వ్యవహారే అని చెప్పారు. అంటే భోజనం చేసేటప్పుడు సిగ్గుపడేవాడు తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకుంటాడు. బయట భోజనం చేసేటప్పుడు మనలో చాలామందికి ఒక అలవాటుంటుంది. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు అతిగా మర్యాద చూపిస్తుంటారు. కడుపులో ఆకలి మండిపోతున్నా సరే ఎవరైనా వచ్చి ఇంకొంచెం వడ్డించుకుంటారా, అన్నం పెట్టమంటారా అని అడిగితే వెంటనే వద్దు వద్దు, కడుపు నిండితోయింది అని అబద్ధం చెబుతారు. దీన్నే మనం దొంగ మర్యాద అంటాం. ఎదుటివారి ముందు మనం తక్కువ తింటామని చూపించుకోవడానికో లేదా అతిగా తింటే ఏమనుకుంటారు అన్న భయంతోనో ఇలా చేస్తారు. కాని దీనివల్ల జరిగే నష్టం ఎవరికి? మనకే. ఆకలి అనేది జీవశాస్త్రపరమైన అవసరం. అది పాపం కాదు, తప్పు కాదు. మన శరీరానికి శక్తి కావాలంటే ఆహారం కావాలి. ఆకలి వేసినప్పుడు సిగ్గుపడి తినకపోతే ఆ తర్వాత ఆకలి బాధతో అలమటించాల్సి వస్తుంది. అర్ధరాత్రి నిద్ర రాదు, కడుపులో మంట పుడుతుంది. మన శరీరాన్ని మనం హింసించుకున్నవాళ్లమవుతాం. ఆతిథ్యం మరియు ఆరోగ్యం. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వారు ప్రేమగా వండినప్పుడు మనం మొహమాటపడి తినకపోతే అది వారిని అవమానించినట్టే అవుతుంది. అలాగే మనం ఎవరికైనా భోజనం పెడుతున్నప్పుడు కూడా వారు మొహమాట పడుతున్నారేమో అని గమనించి వారిని బలవంతంగా అయినా పెట్టాలి. కాని ముఖ్యంగా మనం తినేటప్పుడు మాత్రం సిగ్గుపడకూడదు. మన ఆకలి మనకు మాత్రమే తెలుస్తుంది, ఎదుటివారికి తెలియదు. కాబట్టి అడిగి మరీ వడ్డించుకోవాలి. కడుపు నిండా తినాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం లేకపోతే సంపద ఉన్నా, చదువు ఉన్నా వృధానే. అందుకే ఆహారం విషయంలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. కొంతమంది హోటల్కి వెళ్ళినప్పుడు కూడా డబ్బులు కడుతున్నా సరే ఇంకాస్త పచ్చడి అడగడానికో సాంబార్ అడగడానికో సిగ్గుపడతారు.
డబ్బులు ఇచ్చినప్పుడు అడిగి తినడం మన హక్కు, అక్కడ బిడియం పనికిరాదు. తిండి విషయంలో సిగ్గుపడేవాడు ఎప్పటికీ సుఖంగా ఉండలేడు అని చాణక్యుడు ఖచ్చితంగా చెప్పారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 3 సూత్రాలు వేల సంవత్సరాల క్రితం చెప్పినవి అయినా ఇప్పటికీ ఈ క్షణానికి కూడా 100కి 100 సత్యం. మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటే మనం పడుతున్న చాలా బాధలకు కారణం ఈ అనవసరమైన మొహమాటమే అని అర్థమవుతుంది. డబ్బు అడగలేక ఎంతమంది నష్టపోతున్నారో మనకు తెలుసు. సందేహాలు అడగలేక ఎంతమంది చదువులో వెనుకబడిపోతున్నారో చూస్తున్నాం. ఆకలిని చంపుకుని అనారోగ్యం పాలవుతున్న వారిని కూడా చూస్తున్నాం. ఈ సిగ్గు, ఈ బిడియం, ఈ మొహమాటం అనేవి మన ప్రగతికి అడ్డుగోడలు. వాటిని బద్దలు కొట్టాలి. సిగ్గు అనేది తప్పు పని చేసినప్పుడు ఉండాలి. దొంగతనం చేసినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు, ఇతరులను మోసం చేసినప్పుడు సిగ్గుపడాలి. అంతేకాని మన కష్టార్జితాన్ని అడగడానికి, మనకు తెలియని విషయాన్ని నేర్చుకోవడానికి, మన కడుపు నింపుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎవరైతే ఈ 3 విషయాల్లో నిర్మోహమాటంగా ఉంటారో, ఎవరైతే ధైర్యంగా తమ అవసరాలను బయటపెడతారో, వారే ఈ సమాజంలో తలెత్తుకుని తిరగగలరో, వారే నిజమైన సుఖాన్ని అనుభవించగలరు. మొహమాటం అనే ముసుగు వేసుకుని బ్రతకడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే. కాబట్టి ఈ రోజు నుంచే ఈ మార్పును మీలో మొదలుపెట్టండి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ధైర్యంగా వెళ్ళి అడగండి. అది మీ డబ్బు. మీకు ఏదైనా విషయం తెలియకపోతే పక్కవారిని అడిగి నేర్చుకోండి. అది మీ విజ్ఞానం. ఆకలి వేస్తే మనస్ఫూర్తిగా కడుపు నిండా తినండి. అది మీ ఆరోగ్యం. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద విజయాలకు దారితీస్తాయి. చాణక్యుడి మాటలు పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. జీవితంలో విజయం సాధించాలంటే అనవసరమైన సిగ్గును వదిలేయడమే మొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కినవాడే శిఖరాన్ని చేరుకోగలడు. ఇంతకంటే గొప్ప వ్యక్తిత్వ వికాసపాఠం మరొకటి ఉండడు. ఈ విషయాలను మీ పిల్లలకు కూడా నేర్పించండి. చిన్నప్పటి నుండే వారిని ధైర్యవంతులుగా, నిర్మోహమాటంగా ఉండేలా తీర్చిదిద్దండి. అప్పుడే వారు భవిష్యత్తులో ఎవరికీ తల వంచకుండా ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమాజంలో ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. గుర్తుంచుకోండి, సిగ్గుపడేవాడు ఎప్పటికీ ఓడిపోతాడు. ధైర్యంగా అడిగేవాడు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. గెలుపు మీద లేక ఓటమి మీద అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీ మొహమాటాన్ని వదిలేయండి, మీ విజయాన్ని అందుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జదా సుఖినో భవంతు.